హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఈ వీడియోలో రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరుగుతుందన్నమాట. అదేంటి అంటే తెలంగాణ రైతులకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే 4 నుంచి 10 ఎకరాల భూమి ఉన్న రైతులకు మే చివరి వారం నాటి రబీ సీజన్ కోసం రైతు భరోసా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట ఇది. ఇక రైతు భరోసాపై ముఖ్యమంత్రి వచ్చే వారం సమీక్ష సన్నివేశాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ చెల్లింపు ప్రక్రియపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చాలా మంది భావిస్తున్నారు. ఒకవేళ ఇది అవుతే రైతులకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారనమాట. నిజంగా ఈ గవర్నమెంట్ రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు, రైతులకు మంచి సపోర్ట్ గా నిలబడిన వాళ్ళు అవుతారనమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 అంటే ఏదైతే ఉందో మన జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున రబీ సీజన్ కోసం రైతు భరోసా కింద నిధులు పంపిణీ చేయడం ప్రారంభించింది అన్నమాట. 2వ దశ చెల్లింపు కింద ఫిబ్రవరి 5న, 3వ దశ చెల్లింపు కింద ఫిబ్రవరి 11న చేయడం జరిగింది. మొదటి 3 దశలలో 4 ఎకరాలు ఉన్న రైతులకి ఈ ప్రయోజనాలు పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. 4వ దశలో 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు, 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా ఈ ప్రయోజనాన్ని విస్తరింపజేస్తున్నట్టు ప్రభుత్వం సూచిస్తుంది. రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు కింద అందించే 5,000 రూపాయల నుండి ఎకరానికి సీజన్ కి 6,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి పెంచడం జరిగింది. మార్చి 31 నాటికి అందరూ రైతులకు చెల్లింపులు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగిందనమాట. ఇస్తానని చెప్పేసి భరోసా ఇచ్చేసి దాన్ని పొడిగించుకుంటూ వెళ్ళింది. అయితే 4 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే చెల్లింపులు చేరాయి. మార్చి నుండి ఈ పథకానికి నిధులు విడుదల కాలేదు. జనవరి 26న ప్రారంభమైన మొదటి దశలో దాదాపు 4,41,000 మందికి రైతులకు దగ్గరగా 569 కోట్లు అందాయి. 2వ దశలో ఫిబ్రవరి 5న దాదాపు 17,03,000 మంది రైతులకి 558 కోట్ల వరకు, 3వ దశలో ఫిబ్రవరి 11న దాదాపు 13,24,000 మంది రైతులకి 1,092 కోట్లు ఆదాయం అందాయి అన్నమాట. ఎక్కువ ఎకరాలు కలిగి ఉన్న ఇక దాదాపు 30 లక్షల మంది రైతులు ఇప్పటికీ రబీ సీజన్ కోసం తమ రైతు భరోసా చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ జూన్లో ప్రారంభం కానుంది. ఇక జూన్లో రబీ సీజన్ చెల్లింపులకు పూర్తి చేసిన తర్వాత జూలై నుండి ఖరీఫ్ కోసం రైతు బంధు చెల్లింపులకు ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. నిజానికి ఒక మంచి అప్డేట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి అందాయి, కొంతమందికి అందలేదన్నమాట రైతు భరోసా అనేది. సో ఈ ప్రయోజనం ద్వారా అంటే 10 ఎకరాల వరకు ఉన్న వాళ్లకు కూడా ఈ ప్రయోజనం కలగబోతుంది. మన గవర్నమెంట్ చెప్పినట్టుగా 5,000 ఉన్నదాన్ని 6,000 రూపాయలకి పెంచడం జరిగిందనమాట. ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ అప్డేట్ ద్వారా. ఇదండి అప్డేట్. ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.